డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రాజగోపాల్ సెంటర్ వద్ద వేయించేసిన శ్రీ సీతారామ భక్త వరాహ వీరాంజనేయ స్వామి దేవాలయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పెండ్యాల దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ స్వామివారికి 2 పూటల మహాగణపతి పూజ, పల్లకి యాత్ర చేసి పుణ్యావచనం, మహాన్యాస పూర్వకంగా ఏకాభి రుద్రాభిషేకం, గంధ సింధూర పూజ, నాగవల్లి పూజ కార్యక్రమాలు స్వామివారి ఆధ్వర్యంలో జరిగాయని, కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నామని తెలిపారు. అలాగే భజన బృందం సభ్యులు గరగ బాబురావు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి భజన బృందంగా ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో పాల్గొని భజన చేస్తున్నామని, సుమారు 245 సంవత్సరాల నుంచి ఈ రాజగోపాల సెంటర్లో ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కలకళ్లాడుతోందన్నారు. नाम देच्या श्री नाम देचे श्री महालक्ष्मी धनराज नाम देच्या लक्ष्मी नाम देच्या परिवार नाम देच्या भुवनेश्वर नाम देच्या सजीव नाम देच्या श्रीवास नाम देच्या नायक नाम देच्या पुत्रच्या पुत्र नाम देच्या नागनाथपते नमो नमः श्रीगुरुभ्यो नमो नमः हरिः ओम गणानां त्वा गणपतिगो वहामहे कविं कवीना मुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिस्सेदसादनं रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पदये नमो नमः श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने मनोजमं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतावरिष्ठं वातात्मजमानरतं श्रीरामदूतं शिरसा नमामि. రాజగోపాల్ సెంటర్లో వేయించేసినటువంటి శ్రీ సీతారామ భక్త వరాహ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఈ రోజున స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ఉదయం పొద్దున్న 2:30 కల్లా స్వామివారికి పల్లకి యాత్ర, అలాగే గణపతి పూజ, పుణ్యాహవాచనము, మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకము, అలాగే గంధసింధూర పూజ, నాగవల్లి పూజ కార్యక్రమాలు స్వామివారికి ఆధ్వర్యంలో ఈరోజు స్వామివారి ఆధ్వర్యంలో జరిగాయి. కావున భక్తులందరూ కూడా స్వామిని దర్శించి స్వామికి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. గరగ బాబురావు ద్రాక్షారామ గత 25 సంవత్సరాలుగా ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా సీతారామ భక్తాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద గత 25 సంవత్సరాల నుండి మేము భజన బృందంగా ప్రతి సంవత్సరం కూడా ఏకాహ కార్యక్రమంలో పాల్గొని భజన చేయించున్నాం. సుమారు 200 సంవత్సరాలకు పూర్వమే ఈ రాజగోపాల సెంటర్లో ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉండటం, భక్తులందరూ అధికంగా ప్రతి మంగళవారమే కాకుండా ప్రతి నిత్యం కూడా వచ్చి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందుతూ స్వామివారిని దర్శించి సకుటుంబ సపరివార సమేతంగా 50 మంది భక్తులు కూడా తరిస్తున్నారు. మహిమగల ఆంజనేయ స్వామి వారిని దర్శించి తరించవలసిందిగా మా భజన బృందం తరపున కోరుచున్నాం. ఈ నెల 28వ తేదీన భారీ అన్నదానం కూడా ఈ సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం జనవరి 28వ తేదీన వైభవపేతంగా జరుగును. 50 మంది భక్తులు వచ్చి సీతా సమేత రామచంద్ర ప్రభువుని భక్తాంజనేయ స్వామి వారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు రాజగోపాల్ సెంటర్ ఆంజనేయ స్వామి వారి ఆలయం.